నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ప్రయోజనం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే పాషా అహ్మద్ ఖాద్రీ. ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సంక్రాంతి పండుగ వచ్చింది. పాఠశాలలో ఘనంగా ముందస్తు వేడుకలు. విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలని, ఉన్నత స్థాయి ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను ఆదరించాలని హైదరాబాద్ యాకత్పుర ఎమ్మెల్యే పాషా అహ్మద్ ఖాద్రీ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఉర్దూ బాలికల పాఠశాలలో సాహరే మిల్లత్ ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే దేశంలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగానే ఉర్దూ పాఠశాలలో చదివే విద్యార్థులకు తమ పార్టీ తరఫున చేయూతను అందించడం జరుగుతుందని అన్నారు. सुल्तान सलाउद्दीन के रहमतुल्लाह अलैह ने 2005 में इसका आगाज किया था और उनका मकसद था कि उर्दू के सरकारी मदारिस में गरीब बच्चियाँ तालीम हासिल करते हैं, उनको तालीमी इमदाद दी जाए, उनकी रहनुमाई की जाए. क्योंकि गरीब लोगों में कुछ ऐसे गरीब ज़्यादा है जिसके पास तालीमी शौक ज़्यादा है. पैसे वालों से अच्छा शौक इनको हो, अगर इनकी थोड़ी हौसला अफजाई करे, इनकी रहनुमाई करे तो ये पढ़े लिखे लखपति करोड़पतियों की औलाद से ज्यादा नंबरात पे कामयाब होकर अपने माँ बाप का नाम रोशन करते हैं. उन गरीब लोगों को ऊपर उठाने के लिए ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి విద్యార్థుల భవిష్యత్తులో మంచి భవిష్యత్తు బాటలో నడపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడ్డాయి. కాబట్టి ఈరోజు పంపిణీ చేయబడే ఈ పుస్తకాల యొక్క విలువను గుర్తించి మీరు భవిష్యత్తులో మంచి పాఠం వేసుకోవడానికి సహకరిస్తారని తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని ఉర్దూ పాఠశాలలో ఈ ఆల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పార్టీ అధ్యక్షులు అజీం బిన్ యాహియా, ప్రధాన కార్యదర్శి మజర్ సుభాష్ రావు, మహమ్మద్ ఉస్మాన్ రఫీ, అహ్మద్ ఖురేషి, షాకీర్, అతర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. उर्दू की किताबें मैसर नहीं हो रही थी, इसलिए बाजार के अंदर नहीं मिल रही थी. उसको मद्देनजर रखते हुए सारार के ख्वाब थे कि हर तरफ उर्दू का बोलबाला हो और उर्दू की तालीम हासिल करे हर इंसान. इसलिए उन्होंने सोच समझकर एक मॉडल पेपर जो कि हमारे स्टूडेंट को पहुँचे और उससे फ़ायदा उठाए. जब भी देखा जाता था तो तेलुगु और इंग्लिश में किताबें प्रिंट होकर मिल जाती थी गाइड्स, लेकिन मॉडल पेपर्स में उर्दू में मिलना मुश्किल था. उसको मद्देनजर रखते हुए सिर्फ हैदराबाद से शुरू किया गया था, लेकिन हमारे बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने जिला में भी देना शुरू किए, जिसके नतीजे में आज SSC के नतीजे अच्छे आ रहे हैं. और मैं तमाम हमारे स्टूडेंट से अब्दुल गुजारिश करता हूँ, अगर किसी कौम को तबाह बर्बाद करना है तो उसकी जबान को अगर मामूल बिठा दिया जाए तो वो कौम तबाह बर्बाद हो जाती है. आप लोगों से गुजारिश है कि आप सबसे सब मेहनत करें और अपने स्कूल का, अपने मोहल्ले का, अपने शहर का नाम रोशन करें और तालीम में आगे बढ़े. मैं ये दुआ करता हूँ और आपसे गुजारिश करता हूँ कि आप मेहनत करते हुए ये उसको पूरी पढ़े, क्योंकि कल से भी छुट्टियाँ हैं. मैं ये आपसे इंतजार करता हूँ, गुजारिश करता हूँ. शुक्रिया.
నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్ వైర్లను సరిచేస్తున్న దృష్ట్యా నిర్మల్ ఎస్సిఎన్ కేబుల్ ప్రసారంలో తాత్కాలిక అంతరాయం కలుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. జాతీయ రహదారిపై గల విద్యుత్ వైర్లను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తుండటంతో కేబుల్కు సంబంధించిన ఫైబర్ వైర్లు ఆయా చోట్ల తొలగించడంతో ఈ అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. విద్యుత్ వైర్ల అమరిక తర్వాత కేబుల్ వైర్లను సరిచేసి యథావిధిగా ఛానల్ ప్రసారణను అందిస్తామని అన్నారు. ఎస్సిఎన్ ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. నిరుపేద రోగులు ప్రభుత్వ దవాఖానాను ఆశ్రయిస్తుంటారని, అలాంటి రోగుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే సంస్కృతి మానుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి హెచ్చరించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య చికిత్సలతో పాటు సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. డాక్టర్ ఉన్నాడులే హాస్పిటల్లో, ఆ ధైర్యానికి నేను పెట్టుకున్నాను అంతే. మిమ్మల్ని ఏదో మానిటర్ చేయడానికి కాదు. ఫర్ మీ టు గెట్ మై కాన్ఫిడెన్స్ దట్ మై హాస్పిటల్ ఇస్ వర్కింగ్ గుడ్. సో పాజిటివ్గా ఆలోచించి బయోమెట్రిక్ పెట్టడం. ఓకే, స్కూల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? డిప్రెషన్ ఉన్నారు మేడం, కానీ ఇంకా డిప్రెషన్ల కోసం పోస్టులు ఉండకపోతే మీకు జీతం రాదు. నేను ఎట్లా ఇప్పిస్తాను? పోస్ట్ ఖాళీ ఉన్నాయంటే నేను ఇమీడియట్గా ఎవరైనా మేము వేస్తాం పోస్ట్. ఈ సందర్భంగా పలువురు రోగులను పలకరిస్తూ వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డులను కలియ తిరుగుతూ రోగులకు అందుతున్న సౌకర్యాలపై అక్కడి వైద్య సిబ్బందిని నిలదీశారు. Sharmati doesn't come for a week. Maybe you all will support her as a colleague, but I cannot, because I am responsible for this hospital. Already, I was the district. There are already 13 maternal highest. Tomorrow I have to answer questions if the babies die or something happens. Not you people. I will be put to task. ఆరోగ్యం మెరుగు కోసం ముఖ్యంగా పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. రోగులకు ప్రభుత్వ పరంగా అందుతున్న అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. వార్డు బాయ్ల నుండి నర్సులు, వైద్యులు రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. రోగులు వారి బంధువుల నుండి డబ్బులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో సౌకర్యాల విషయమై పలువురు రోగులకు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, రోగులకు అన్ని రకాలుగా వైద్య చికిత్సలతో పాటు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెప్పరా అదే అంటున్నాను, స్టార్ట్ చేశాను. అది వస్తుంది మీకు పైన కాంప్లెక్స్. మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ అన్ని ఫ్రీగా పెడతారు. లేనివి అది కూడా నేను చూస్తున్నాను. మెడిసిన్స్ ఇవ్వరు అంటే ఆ మెడిసిన్ బయట అమ్ముకుంటామన్నా అడిగారు. నేను మై మెడిసిన్స్ ఆర్ నాట్ గివింగ్. దిస్ ఇస్ నాట్ షీఈస్ నాట్ ద ఓన్లీ వన్. నాకు వస్తున్నాయి అటువంటి కంప్లైంట్స్, రావద్దు. మనీ డిమాండ్ చేస్తాను. సీసీటీవీలు ఉన్నాయా లోపల? ఎన్ని ఉన్నాయి? ఎవరు ఎక్కడైనా 6,000 వచ్చిన వాడు కూడా ఎక్కడ డబ్బులు వాళ్ళు అడుగుతారంటే నేను అసలు వాడు హైయర్ శాలరీస్ కోసం కూడా అడగనని చెప్పండి. మీరు వార్నింగ్ చేయండి వాళ్ళు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ ఏ కుటుంబాల నుంచి వాళ్ళు ఎంత దూరాల నుంచి ఎంత పేద కుటుంబాల నుంచి వస్తారండి. అలాగే ఆసుపత్రి ఆవరణలో ఉన్న మెడికల్ షాప్ను తనిఖీ చేసి జనరిక్ మందుల విక్రయంపై ఆరా తీశారు. షాప్లో ఉన్న మందుల వివరాలను ధరలతో సహా ఉంచాలని ఆదేశించారు. కొందరు వైద్యులు జనరిక్ షాప్లో లభించిన మందులను రాస్తూ బయటి మెడికల్ షాప్లో కొనుగోలు చేయాలని సూచించడం సరికాదని అన్నారు. ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసినప్పుడే సిబ్బంది సమయపాలన పాటిస్తారని అన్నారు.
ఆసుపత్రి ఆవరణలో సులభ్ కాంప్లెక్స్ను వెంటనే చేపడతామని అన్నారు. కలెక్టర్ వెంట వైద్యులు రజని, స్వప్న, సరోజ, వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మార్నింగ్. సో ఈ హాస్పిటల్ అంతా కూడా చూసాము. డాక్టర్స్ అందరు కూడా ఉన్నారు. పీడియాట్రిషియన్స్ ఒక 4, అదేవిధంగా గైనకాలజిస్టు 7, తర్వాత స్టాఫ్ అందరు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఆ నెట్వర్క్ ద్వారా కలెక్టరేట్ నుంచి కూడా మనం డాక్టర్స్ అందరూ ఏ టైంకి వస్తున్నారు, నర్సులు ఏ టైంకి వస్తున్నారు, తర్వాత స్వీపర్స్ అందరు కూడా వస్తున్నారా లేదా మనకి మానిటర్ చేసుకునే విధంగా కూడా పెట్టడం జరిగింది. సో మోస్ట్లీ హాస్పిటల్లో పేషెంట్స్ అందరు కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. కొన్ని వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేకపోతే కొన్ని మెడిసిన్స్ లేవని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి మేము ఇమ్మన్నాము. ఇక్కడ ప్రెమిసెస్ కూడా ఇంకా నీట్గా పెట్టాలని డాక్టర్స్ చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక పే అండ్ యూజ్ టాయిలెట్ కూడా ఇంతకుముందు శాంక్షన్ చేయడం జరిగిందంట. సులభ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా మేము ఫాలోఅప్ చేసి అది కూడా మేము తొందరలో పెట్టిస్తాము. తర్వాత వీళ్ళకి స్టాఫ్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తర్వాత కొంతమంది ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళ పే స్ట్రక్చర్ కూడా కొంత చాలా తక్కువ ఉంది, వాళ్ళు పెంచమని చెప్పారు. దానికి కూడా మేము పై అధికారులకు రాసి తేవడానికి ప్రయత్నం చేస్తాం. సో నేను అనుకుంటూ మళ్ళీ ఇంకొక నెల తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయడానికి వస్తాను. అప్పటికల్లా మేము ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిర్మల్ మండలంలోని అక్కాపూర్ 220 kV సబ్స్టేషన్లో మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ జాడే ఉత్తమ్ తెలిపారు. నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచంద, సారంగాపూర్, సోన్, వెల్మల్, బొప్పారం, కూచన్పల్లి, సంగంపేట్ తదితర గ్రామాల్లో ఈ సరఫరా నిలిచిపోతుందని అన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అన్నారు. మామడమండలోని రాజుమెట్ల గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ దుప్పట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రంగా ఉండడంతో పేదవారు ఇబ్బంది పడుతుండటంతో పోలీసుల ఆధ్వర్యంలో ఈ దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సోన్సే రమేష్ బాబు, మామడెస్ ఆసిఫ్, లక్ష్మణచంద సవినయ్ తదితరులు పాల్గొన్నారు. రాసుమెట్ల గ్రామస్తులందరికీ మా నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు. ఇలా గోండ్సా లంబడా ఉండరా అందరికి రామ్ రామ్. ఈ కార్యక్రమము నిర్మల్ జిల్లా డిఎస్పీ గారు, సోన్ సిఐ గారు వీళ్ళు మన గ్రామాలలో ఉన్న బీద ప్రజానికానికి చలి బాగా అవుతుందని చెప్పేసి ఇది కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో గ్రామస్తులు గ్రామంలో వాళ్ళందరికీ కూడా ఇవి ఈరోజు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు మీరు అందరు పెద్ద మనసుతో వచ్చి స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది పోలీసులు ప్రజల కోసం అని చెప్పేసి, ప్రజల కొరకే పోలీసులు ఉన్నారని చెప్పేసి మీ యొక్క అవసరాలను తెలుసుకొని పోలీసులు ఎప్పుడు కూడా ఎల్లవేళలో ముందుంటారని చెప్పేసి మీకు తెలియజెప్పడానికి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమము. ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు. మీ గ్రామంలో మొట్టమొదటిగా ఈ దుప్పట్ల పంపిణీ చేస్తున్నందుకు మా పోలీస్ సిబ్బందిని, నిర్మల్ డీఎస్పీ గారిని, సోన్ సిఐ, ఎస్ఐ మామిడ, ఎస్ఐ లక్ష్మణ్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. సిబ్బందిని కూడా అందరినీ, కానిస్టేబుల్స్ అందరు కూడా, ఆఫీసర్స్ అందరికీ కూడా. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం సారంగపూర్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నియమాల ప్రకారం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో అనుసరించిన వాటిపై అవగాహన కల్పించారు. ఏవైనా సంతానం వచ్చినప్పుడు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ అధికారులను ఫోన్లో సంప్రదించాలని, వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈఓ మధుసూదన్, ఈఓడి శ్రీలత, రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ సోన్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకు గాను సోన్, న్యూ వెల్మల్, కొండాపూర్, రత్నాపూర్, కాండ్లీ, చిట్యాల్, సిద్లకుంట తదితర గ్రామాల్లో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చని అన్నారు. ఎన్నికలను నూతన పంచాయతీ రాజ్ చట్టానికి అనుగుణంగా నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని అన్నారు. మద్యం, నగదుపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. పోలీస్ శాఖ సహకారాలతో రక్షణ ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు. నిర్మల్ మరియు సోన్ మండల్ యొక్క గ్రామ పంచాయత్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్
అధికారిగా కొన్ని సూచనలు, కొన్ని వివరాలు చెప్పాల్సింది. ఏంటంటే ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఫేజ్ 2లో ఈ 2 మండలాలు నిర్మల్ మరియు సోన్ 2 మండలాలు కలిపి ఈ నెల 11వ తేదీ అంటే రేపటి నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే నామినేషన్ తీసుకోవడానికి కొన్ని గ్రామ పంచాయతీ ఒక 3-4 గ్రామ పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్లస్టర్ గ్రామ పంచాయతీలో ఆయా సంబంధించిన గ్రామ పంచాయతీ నిలబడే వాళ్ళు నామినేషన్స్ వేయాల్సింది. ఎక్కడెక్కడంటే కొండాపూర్ గ్రామ పంచాయతీలో కొండాపూర్, ఎల్లపల్లి, అక్కాపూర్, మోటాపూర్ వీటికి సంబంధించిన సర్పంచులు మరి వార్డు మెంబర్లకు నిలబడే వాళ్ళు అక్కడ నామినేషన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే చిట్యాల్ గ్రామ పంచాయతీలో చిట్యాల్, తాంసా, కొత్త ముజిగి, కౌట్లకి వీళ్ళు. మళ్ళీ వెంగాపేట్, లంగడాపూర్, తల్వేద. డ్యాంగాపూర్ మరియు రానాపూర్. అట్లాగే అనంతపేట్ గ్రామ పంచాయతీలో అనంతపేట్, నీలాయపేట్, ఎల్లారెడ్డిపేట్ మరి మేడ్పల్లి. అట్లాగే న్యూ పోచంపాడ్, భాగ్యనగర్, రత్నపూర్ కాలనీ. ఈ అభ్యర్థులు అక్కడ నామినేషన్స్ వేయాల్సి ఉంటుంది. అక్కడ సంబంధించిన ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. వాళ్ళు ఈరోజే మొత్తం మెటీరియల్ అంటే నామినేషన్ ఫామ్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళారు. రేపు అంటే 11వ తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ ఫామ్ తీసుకొని సరైన రీతిలో నింపి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 11, 12, 13 ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు తీసుకుంటారు. ఇది నిర్మల్ మండలి. అదేవిధంగా సోన్ మండల్లో సిద్ధలకుంట కేంద్రంగా లోకల్ వెల్మల్, జాఫరాపూర్, ఓల్డ్ పోచంపాడు, గాంధీనగర్. సోన్ పాక్పట్ల, మాదాపూర్. ఇక గంజాల్, కడతాల్, సాకెర. న్యూ బొప్పారం, న్యూ వెల్మల్, సంగంపేట్ మరి కూచన్పల్లి. ఈ విధంగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. 13 వరకు నామినేషన్ తీసుకుంటారు. 14వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. మళ్ళీ 15వ తేదీన ఏమన్నా అప్పీల్ చేసుకోవచ్చు. 16వ తేదీ నాడు అప్పీల్ డిస్పోజ్ చేస్తారు. 17వ తేదీ రోజు అంటే 17 తేదీ వరకు ఎవరన్నా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ విత్డ్రాయల్స్ స్క్రూటినీలో రిజెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరిది ఒక ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ 17th రోజు 17వ తారీఖు రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్లకు అదే రోజు సింబల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఆర్ఓ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 యొక్క పని ముగుస్తుంది. ఆ తర్వాత ఈ 2 మండలాలు కలిపి ఎలక్షన్స్ 25 ఇదే నెల 25వ తేదీ రోజు ఉంటుంది. ఈ ఎలక్షన్ మట్టుకు ఏ గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఈ విధంగా క్లస్టర్లా కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆయా వార్డ్స్ ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్ పెట్టినాము. అక్కడ ఒక ఆర్ఓ 2 రిటర్నింగ్ ఆఫీసర్ 2 మరి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పిఓ, ఒక ఏపీఓ ఉంటారు. 200 పైన గిట అక్కడ ఓట్లు ఉంటే 2 ఓపీఓలు ఉంటారు. ఈ విధంగా ఎలక్షన్ ప్రక్రియ నియమించడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించి ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు పాల్పడకుండా ఈ ఎన్నికల్ని ఈ 2 మండలాల్లో సజావుగా జరిగేటట్టుగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరి కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అయితే దీంట్లో ఎటువంటి అక్రమాలు కానీ, డబ్బు మార్పిడి కానీ, అర్రాస్ అంటే వేలం పాటలు, ఆక్షన్స్ ఇటువంటి పెట్టి మరి శిక్షకు గురి కావద్దు. ఇవి చాలా తీవ్రంగా పరిగణించబడతాయి. కాబట్టి వీటి కోసం ఎస్ఎస్టీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, పోలీసు బలగాలు తిరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా ఎన్నికల్లో సజావు పాల్గొంటూ ఎటువంటి డబ్బుకు లోన్ కాకుండా, ఎటువంటి చెడు కార్యక్రమాల్లో పాల్గొనకుండా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు తోడ్పాలని చెప్పి ప్రతిజ్ఞ కోరుతున్నాను. ప్రముఖ సినిమా నిర్మాత, డైరెక్టర్, సినీ నిర్మాత రవికిరణ్ యాదవ్ గురువారం హైదరాబాద్లోని అల్లోలా క్యాంప్ కార్యాలయంలో యాదవ సంఘం నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇటీవలే ఎన్నికల్లో అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సాయన యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామంలో జడ్పీఎస్ఎస్ పాఠశాల సస్టైన్ మహీంద్రా కంపెనీ ప్లాంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సోలార్ మినరల్ ప్లాంట్ను ఉచితంగా అందజేశారు. సుమారు ₹1,00,000 విలువ గల ఈ ప్లాంట్ను పాఠశాల విద్యార్థుల కోసం అందజేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం ప్రాజెక్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రకాష్, ఇంజనీర్ నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధీర్, ఉపాధ్యాయులు సుభాష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పట్టభద్రులైన నియోజకవర్గం నుండి అర్హులైన ఓటర్లందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు మనోజ్ యాదవ్ అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి మాసంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 31 వరకు పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మనోజ్ యాదవ్, సాయి ప్రసాద్, రవి, అరుణ్, శ్రీనివాస్ యాదవ్, గంగనాలు పాల్గొన్నారు. మరి మార్చిలో జరగబోయే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ నెల జనవరి 31 తేదీలోగా ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని చెప్పేసి మేము నిర్మల్ జిల్లా పట్టభద్రుల తరఫున కోరడం జరుగుతుంది. ఈ పట్టభద్రుల ఓటు హక్కుకు 2015 కంటే ముందు 2015 నవంబర్ కంటే ముందు డిగ్రీ అర్హులైన వారందరూ మరియు డిగ్రీ సమాన అర్హత గల వారందరూ కూడా దీనికి అర్హులే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. వీరందరూ కూడా తమ డిగ్రీ మెమో, ప్రొవిజనల్, ఆధార్ కార్డు, ఫోటోను దరఖాస్తు ఫారంతో కలిపి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి సమర్పించవలసిందిగా మేము కోరడం జరిగింది. జిల్లా కేంద్రంలోని వాసవి స్పేస్ స్కూల్, శాంతినికేతన్, విద్యానికేతన్, కృష్ణవేణి, విజయ హై స్కూల్, బచ్పన్తో పాటు తదితర పాఠశాలలు గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యత తెలుపుతూ రకరకాల పతంగుల తయారీ, పిండి వంటల తయారీ, ముగ్గుల పోటీ, సంక్రాంతి గొబ్బిళ్ళు, గంగిరెద్దుల విన్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద,
సరదాలు తెచ్చిందే తుమ్మెదా జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత. అలాగే గౌతమ్ మోడల్ పాఠశాలలో సంక్రాంతి గొబ్బిల యొక్క ముగ్గులను పోటీలను నిర్వహించి సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యత తెలుపుతూ రకరకాల పతంగుల తయారీ, పిండి వంటల తయారీ కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో ఇటీవలే అయ్యప్ప ఆలయం గురుస్వామిగా ఎన్నికైన నవయుగ మూర్తిని సాయి సేవా సంఘ్ సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ సభ్యులు గందె సుధీర్, పొడలి గణేష్, చిన్నయ్య, రామ్ నరేష్, పొన్నం, నారాగౌడ్లు పాల్గొన్నారు. ఈ యొక్క గండిరామన్న ఆలయంలో ఇవాళ మన మూర్తి గారికి, మూర్తి స్వామి గురుస్వామి గారికి సన్మానించడం జరుగుతుంది. ఉగాది ఉత్సవం ఆధ్వర్యంలో బాబా ఆలయంలో ఏ పండగలు చేసుకున్నట్టు కానీ వారు స్వయంగా ఇక్కడికి వచ్చి కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ దాంట్లో పాల్పంచుకొని నిర్వహించడం జరుగుతుంది. అట్లానే వీరు మా ఉగాది ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ గారు ఎందరో పేదవాళ్లకు కులము మతము అనకుండా ముస్లిమ్స్ వాళ్ళకు పెళ్లి జరిగినటువంటి అప్పుడు సందర్భంలో కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాట్లాడేది ఏమన్నా మీ అందరినీ చూస్తుంటే మాకు మాటలు ఏమొస్తాయి. మీ సేవలో మేము కొద్దిగా 10% చేసినా కూడా ఇది గవర్నమెంట్ మేనేజర్ చెప్పిండు అవన్నీ ఏంది మనకి ఇష్టం ఉండదు. విన్నారా?
దీంట్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 7, 8, 9 తేదీల్లో జరిగిన ఇన్స్పైర్ మేళకు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొనగా నిర్మల్కు చెందిన వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎస్ ప్రశాంత్, టి సిద్ధార్థలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ లింగారెడ్డి, పోతారెడ్డి, రాజేందర్, గైడ్ టీచర్ రాజశేఖర్, రాజ్ కుమార్లు అభినందించారు. సారంగపూర్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకం, పల్లకీ సేవ, మంగళారతి, సత్యనారాయణ అనంతరం లాల్పోతు లక్ష్మి మరియు ఓలాద్రి వందనం భోజరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ప్రయోజనం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే పాషా అహ్మద్ ఖాద్రీ. ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సంక్రాంతి పండగొచ్చింది. పాఠశాలలో ఘనంగా ముందస్తు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.